తారీఖు అంటే సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ముందు భోజన బతుకమ్మ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అరుణోదయ సంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ నిర్మాణ కమిటీ తరఫున మేము కోరుచున్నాం. మరి తప్పనిసరిగా మీరందరూ కూడా మీతో పాటు గ్రామస్తులందరినీ కూడా ఇక్కడికి మరి తీసుకురావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. మార్కానిల్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 3 జిల్లాల్లోని కేంద్రాల్లో 7 మండలాల పరిధికి సంబంధించి గౌడ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మా గౌడ కులస్తుల ఐక్యతకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రానికి సంబంధించి సమావేశాల నిర్వహణ, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, సమస్యలపైన గౌడ కుల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి గౌడ కుల సమస్యలపైన కావచ్చు, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామాల పరిధిలో కూడా తిరగడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రతి మండల కేంద్రం నుంచి కూడా ఈ ముఖ్య నాయకులతోని సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా బాధ్యులను కూడా తీసుకుందామని ఆలోచన చేయడం జరిగింది. దాని అనుగుణంగా ఈ యొక్క నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులు, సీనియర్లు ముందుండి ఆ ముందు నుంచి నాయకత్వంలో ఉన్న వాళ్ళని కూడా సలహాదారులుగా తీసుకోవడంతో పాటు ప్రస్తుతం ప్రతి మండలానికి సంబంధించి బాధ్యులుగా ఒక 3 లేదా 4 తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ దసరా పండుగ తర్వాత ఒకసారి అందరం కూడా గౌరవ మంత్రి గారి దగ్గర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాటమే రక్షక కవచాలు కానీ, మనకు గ్రామాల్లో ఈ యొక్క రక్షణ ఏది తాటి ఈతవనాలకు సంబంధించి రక్షణ కానీ, వాటిని పెంచడం కానీ, వాటికి సంబంధించి కూడా అవేర్నెస్ కార్యక్రమాలను కూడా ప్రతి గ్రామంలో తీసుకురావడంతో పాటు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ కుల బాంధవుల ప్రతి ఒక్కరి వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రాబోయేటువంటి భవిష్యత్తులో విద్యాపరంగా, తర్వాత ఆరోగ్యపరంగా, తర్వాత పేదరికంలో ఉన్నటువంటి మా కులస్తులు ఎవరైనా కావచ్చు, వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి అందరం కూడా కలిసికట్టుగా వారికి మద్దతుగా నిలబడి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గౌడన్నకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌడ్, నేను హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడిని. మేము ఈ సంఘాన్ని 8/11/2024 రోజున స్థాపించడం జరిగింది. ఇవాళ 2వసారి సమావేశం కావడం జరిగింది. కేవలం వాళ్ళ నియోజకవర్గాన్ని పటిష్టంగా చేసి, గౌడ సంఘాలను బలోపేతం చేసి, మా హక్కుల గురించి, మా సమస్యల గురించి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం కొరకు మేము నిరంతరం కృషి చేసేదానికి మేము నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కలిసి మా సమస్యల గురించి, గీత కార్మికుల హక్కుల గురించి మేము విన్నవించి తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి మా గౌడ సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సమస్యలపై ఈరోజు కన్సల్టెన్సీ లెవెల్ సమస్యలపై జరిగింది. మరి ఈ యొక్క మేము నిర్ణయించుకోవడం జరిగింది. అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం వచ్చిన